ఇంకా బీచ్‌కి వెళ్ళకముందే వీడైతే పడుకుని పోయాడు. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీతలు పట్టడం దెయ్యాలు తిరిగే టైంలో. మాకు తంతడ బీచ్‌కి 36 కిలోమీటర్లు అయితే దూరంలో ఉంటది. నర్సింగ్‌విల్ గేట్ అయితే పడిపోయింది. ఇంక గేట్ దిగానే అయితే వెళ్ళిపోయాం. రోడ్లు చూస్తే ఖాళీగా ఉన్నాయి. ఈ టైంలో దెయ్యాలు తప్పించి ఇంకేం తిరగవు అనుకుంటాను. మేము తిరుగుతున్నాం. అశోకపురం నుంచి వెళ్ళకుండా కొనకర్ల నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళే దారిలో అయితే మాకు చింటూ బ్రో అయితే హాయ్ చెప్తున్నాడు. మా వాడు నిద్ర ఆపుకోలేక అయితే పడుకుని పోయాడు. వీడు అందరినీ రెచ్చగొట్టేసింది. వీడి వల్ల ఇప్పుడు అందరం బీచ్‌కి వెళ్ళాల్సి వస్తుంది. ఫైనల్ అయితే బీచ్‌కి వచ్చేసాం. మేము తెచ్చుకున్న పార్సల్ అయితే ఒక్కోళ్ళని కూర్చొని అయితే తినడానికి అయితే మొదలు పెట్టేసాం ఇంకా. మేము తెచ్చుకున్న పొరోటాలు అయితే హోటల్లో వేసేసుకొని ఇంక తిన్నాక అయితే మొదలుపెట్టాం. అందరం ఒకలా తింటుంటే వీడికైతే సరిపోలేదని అయితే చెయ్యి అయితే నాకేస్తుండ. చేసేవాడిని దేవుని పూజలు దూరేవాని గబ్బు గుడిసెలని. ఫైనల్లీ తినడం అయిపోయిన తర్వాత అయితే కాసేపు అయితే బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. బీచ్ అయితే చాలా బాగుంది. అప్పటికే టైం అయితే 1 అయిపోతుందని ఇంకా లేట్ చేయకుండా అయితే మేమైతే రంగంలో దిగాం పీతలు పట్టడానికి. ఇంకా లేట్ చేయకుండా మేమైతే రంగంలో దిగేసి ఇంకా పీతలు పట్టడానికి. మా వాడు అడవాడు చూడండి ఎలాగుందో. మేమైతే ఎన్ని పీతలు పడ్డామో ఎన్ని కష్టాలు పడ్డామో నెక్స్ట్ పార్ట్లో చెప్తున్నప్పుడు దాకా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.